కనీస వేతనం సహా అనేక డిమాండ్లతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశాలుగా మార్చాలని, పనిభారం తగ్గించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, సంక్షేమ పథకాలు తమకు వర్తింపజేయాలని కూడా కోరుతున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇస్తానని, వాళ్ళని మెడికల్ ఉద్యోగులుగా గుర్తిస్తానని, మహిళల్ని గౌరవిస్తానని చెప్పారు కదా. నేను అడుగుతాను మినిస్టర్లను, ఈరోజు మీకు కలెక్టర్ ఆఫీసు గేట్ల దగ్గర కూడా రాకుండా ఈరోజు పోలీసు వారిని పెట్టారు. మేము మాకు రావాలని కోరిక కాదు, మా ఉద్యోగాలు మాకు కరెక్ట్గా చేసుకుంటారు. అయితే వీటి వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ 150 కిలోమీటర్లు ఈరోజు మరి బస్సుల్లో రైళ్లు వచ్చినారంటే వాళ్ళ ఆవేదన మీరు పట్టించుకోవడం లేదు ఆశా వర్కర్ల సమస్యల మీద. అందుకోసం ఈరోజు కలెక్టర్ గేట్ల దగ్గరికి రావాల్సిన దుస్థితి ఈరోజు మీరు కావాలని ఈరోజు సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిరంగ సభలో ఏదైతే మీరు చెప్పారో మరి ఈరోజు సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. మెరిట్స్ ద్వారా ఆపించినటువంటి ఈ ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కనీస వేతనం 26,000 ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. వాళ్ళకు ఉచితంగా హెల్త్ కార్డులు ఈరోజు ఆశా వర్కర్లు గ్రామాల్లో వాడల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి హెల్త్ కార్డులు లేవు. వాళ్ళకి జబ్బు వస్తే చావాలి తప్ప ఇన్సూరెన్స్ కూడా లేదు. మేమవుతా ఉన్నాం, గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏర్పాటు చేయండి. కరోనా టైంలో మాత్రం కింది స్థాయి సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు వీళ్ళు లేకపోతే ప్రాణాలు రక్షించేందుకు ఒక్కరు ముందుకు రాలేదు. వీళ్ళ కాలు కడిగి సన్మానం చేసినా తక్కువ అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇప్పించారు. మేము అడుగుతా ఉన్నాం, మీ అవార్డులతోనో మా పొట్ట ఉండదు, మా జీవితాలు మారవు, మాకు కనీస వేతనం కావాలి, ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మేలుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శాంతియుతంగా మీ గేట్ల వరకు మాత్రమే వచ్చాం, కలెక్టర్ గేట్ల వరకు. రేపు రాబోయే రోజుల్లోన కలెక్టర్ గేట్లు ఖచ్చితంగా పగులు తీరుతాయి. అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీసులు ఖచ్చితంగా తాకుతాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఏఐటీసీ ఎర్రజన నాయకత్వాన కార్మికులను కదిలిస్తాం. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పేసి